యోబు గ్రంథము 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. మీరు చెప్పగలుగుతారండి? ఈ తుఫాన్ బయటికి రాగానే నేను సువర్ణము వలె ఉంటాను అంటే దేవుడికి ఇష్టం లేని కార్యాలు లేకుండా దేవుని సంతోషపెడుతూ ఆయన పైన ఆధారపడుతూ, వెన్ హీ లుక్స్ ఎట్ మీ అండ్ యూ షుడ్ బి లైక్ బలా మంచి నమ్మకమైన దాసుడా అని చెప్పగలుగుతాడా దేవుడు? కొన్నిసార్లు ఈ తుఫాన్లో దేవుడు దీస్ ఆర్ ఆల్ టెస్ట్స్ అనుకోవచ్చు, కొన్నిసార్లు దీస్ ఆర్ ఆల్ పరీక్షలు. ఎలాగుంది మన విశ్వాస జీవితం? మనం ఒట్టి కేవలము భౌతికమైన వాటిని చూసి ఆయనను వెంబడిస్తున్నామా, లేకపోతే నిజముగా హృదయపూర్వకంగా విశ్వాసముతో ఆయనను వెంబడిస్తున్నామా? Do you walk by sight or do you walk by faith? God is asking you today. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు వెయిట్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రై, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్, డూ ఇట్ విత్ మీ. నాతో పాటు బికాజ్ ఐ యామ్ విత్ యూ. నేను నీతో ఉన్నాను, నేను నీ తోడుగా ఉన్నాను, నేను నీతో పాటు ఉన్నాను, ఈ తుఫాన్లో నీతో పాటు ఉన్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చెప్పండి దేవునితో ఈరోజు డిక్లేర్, తుఫాను నా దగ్గర నుంచి అన్నీ తీసివేయచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం నా దగ్గర నుంచి తీసివేయలేదు అని చెప్పగలుగుతారా మీరు? ఈవెన్ ఇఫ్ ద స్టార్మ్ టేక్స్ అవే ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్, ఈ తుఫాను నా దగ్గర ఉన్న సమాధానాన్ని తీసేయచ్చేమో, సంతోషాన్ని తీసేయచ్చేమో, ఆస్తిని తీయచ్చేమో, బంధువుల్ని తీసివేయచ్చేమో, స్నేహితుల్ని తీసివేయచ్చేమో, నా బిడ్డలు నాకు దూరంగా అయిపోవచ్చు, నా తల్లిదండ్రులు నాకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇవన్నీ తీసివేసినా కానీ దేవుని మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పగలిగిన స్థితి ఉందండి మీకు? ఇవన్నీ మీరు చెప్పండి, ఈరోజు ఈ క్షణమే చెప్పండి, తుఫాను నా దగ్గర నుంచి అన్నీ తీసివేయచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం నా దగ్గర నుండి తీసివేయలేదు. ఆమేన్, హల్లెలూయా. చెప్తారా అది? దేవుణ్ణి మన దగ్గర నుండి తీసివేస్తే, మనము లేకపోతే దేవుని దగ్గర నుండి దూరం అవుతే ఇంకా మన స్థితి ఏంటిది? ఇంకా మన గతి ఏంటి? ఇంకా మనకి ఎవరు మన అండ, మన కోట, మన దాగుస్థలం? నిజంగా ఆలోచించారు ఎప్పుడైనా? ఎంతసేపు తుఫాను కాదు కానీ దేవుని చూద్దామండి, దేవుని చూద్దాం. స్టాటిస్టిక్స్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే, ఒక వృద్ధుడైనా ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలంటే, ఇంకా కొద్ది కాలం బ్రతకాలంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఒంటరిగా జీవించద్దంట. ఒంటరిగా జీవిస్తే తొందరగా మరణిస్తారంట. కానీ ఎప్పుడైతే ఎవరో ఒకరు, ఒక వ్యక్తి అయినా, ఎనీ లివింగ్ థింగ్ వాళ్ళ దగ్గర ఉంటే, ఎనీ లివింగ్ బీయింగ్ వాళ్ళ దగ్గర ఉంటే ఇంకెక్కువ కాలము బ్రతుకుతారని చెప్తాడు. అయితే ఈ వృద్ధులు ఒకవేళ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని అసహించుకున్నా, ద్వేషించినా, తిట్టినా, కొట్టినా, లేకపోతే ఏదో ఒకటి చేసినా ఎవరో ఒకరు ఉండాలంట. మాట్లాడటానికి, చూడటానికి, పలకరించడానికి ఎవరో ఒకరు ఉండాలంట. లేనట్లయితే అది వాళ్ళతో ఉండటం ఎంత శ్రమ అయినా ఒంటరిగా ఉండడం కంటే అదే మేలు అంటారంట. ఒక వృద్ధుడు ఇంకా వృద్ధురాలు ఇంకా బ్రతకాలంటే సంబడీ హ్యాస్ టు లివ్ విత్ దెమ్. నాట్ ఓన్లీ పీపుల్, మనుషులే కాదు కానీ ఒక కుక్క అయినా, ఒక పిల్లి అయినా, ఎనీ లివింగ్ థింగ్ వాళ్ళతో ఉంటే, అంటే వాళ్ళు పట్టించుకోవడానికి, వాళ్ళు కేర్ చేయడానికి, లేకపోతే వాళ్ళు చూసుకోవడానికి ఎవరో నాతో ఉన్నారు అని ఆ ఫీలింగ్, దట్ ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతారంట. ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, కేవలం ఒక మనుషుడు, ఒక జంతువు, ఒక కుక్క, ఒక పిల్లి, లేకపోతే ఏదో ఒకటి మనతో ఉంటే మనం ఎక్కువ కాలం జీవిస్తే, గమనించి చూడండి, దేవుని సన్నిధి మనతో ఉంటే ఇంకెంతకాలం జీవిస్తాం? దేవుడు మనతో ఉన్నాడని తెలిస్తే మనం ఎంతకాలం జీవిస్తాం చెప్పండి? గమనిస్తున్నారా? ఈరోజు మీరు తెలుసుకోవాలి, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది అని తెలుసుకున్నప్పుడు తెలియని ధైర్యం, తెలియని విశ్వాసం, తెలియని ఒకలాంటి శక్తి మనం పొందుకుంటాం. మీరు అనుభవిస్తున్నారా? అది దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారా? మీరు చెప్పినా చెప్పకపోయినా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడు. ఈరోజు మీరు నోరు తెరిచి చెప్పండి, పలకండి, డిక్లేర్ ఇట్ విత్ యువర్ మౌత్, ఐ యామ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్టార్మ్ విత్ గాడ్. ఈ తుఫాన్ నుండి నేను దేవునితో పాటు బయటికి వస్తున్నాను. బికాజ్ ఐ నో God will bring me out of this.